Harsha Hospital, Center for Plastic and Cosmetic Surgery, Liposuction, Tummy tuck, breast surgery, lip, chin and nose correction సేవలు. మీ అందానికి నమ్మకమైన చిరునామా హర్ష హాస్పిటల్స్ కొంపల్లి, హైదరాబాద్. తిరుపతి ఎస్వి ఆర్ట్స్ కళాశాలలో సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వారి ఆధ్వర్యము, అదేవిధంగా టీటీడీ ఆధ్వర్యంలో ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే లిపి ఎలా ఉద్భవించింది అన్న దాటితో పాటు తిరుమలలో ఏదైతే హుండీలో నాణ్యాలు ఏ కాలం నుంచి ఉన్నాయి, ఎలాంటి పురాతన నాణ్యాలు అన్న విషయాలను కూడా ఒక ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఏదైతే ఈ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా ఎగ్జిబిషన్ 3 రోజుల పాటు ఇక్కడ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. దీనికి సంబంధించి ఆర్కియాలజీ అధికారి ఆదిత్య కూడా మనతో ఉన్నారు. ఇటు తిరుమల శ్రీవారి హుండీలో పడ్డ ఏదైతే కాయిన్స్ను మనం చూడవచ్చు. ఏదైతే గోల్డ్ కాయిన్స్ ఆఫ్ వెస్ట్రన్ గంగా అండ్ హోయసల ఫౌండ్ ఇన్ శ్రీవారి హుండీ, అంటే హోయసల కాలం నాటి హుండీలో పడ్డ ఆ కాలంలో శ్రీవారి హుండీలో వేసిన నాణ్యాలు. ఆ తర్వాత ఏదైతే ఇటు హరిహర అంటే విజయనగర సామ్రాజ్యం ప్రారంభించిన తర్వాత హుండీలో పడ్డ నాణ్యాలు, ఇటు ముందు వైపు ఇటు వెనక వైపు ఎలాంటి చిత్రాలు ఉన్నది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయొచ్చు. అదేవిధంగా దేవరాయ 1, దేవరాయ 2లో ఏదైతే శ్రీవారి హుండీ ఆ కాలంలో దేవరాయ 1, దేవరాయ 2 కాలంలో శ్రీవారి హుండీలో పడ్డ నాణ్యాలు ఇవి. దీంతోపాటు ఏదైతే ఇటు కృష్ణదేవరాయలు, ముఖ్యంగా శ్రీవారి పరిపాలనా కాలం, ఏదైతే శ్రీవారి యొక్క ఆలయానికి అత్యధికంగా ఎక్కువ కాలం పాటు సేవలు చేసిన మహారాజుగా కృష్ణదేవరాయలను చెప్తారు, అదేవిధంగా అచ్యుతరాయలను చెప్తారు. వారిద్దరి కాలంలోనూ సదాశివరాయ కాలంలోనూ శ్రీవారి హుండీలో పడ్డ నాణ్యాల వివరాలు ఇవి. అదేవిధంగా వివిధ రకాల శ్రీ వెంకటేశ్వర టైప్ ఆఫ్ కాయిన్స్ ఫౌండ్ ఇన్ శ్రీవారి హుండీలో వివిధ రకాలుగా ఉన్నవి. అదేవిధంగా మొఘల్ సామ్రాజ్య కాలం నాటి నాణ్యాలు కూడా శ్రీవారి హుండీలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఏదైతే ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మైసూరుకు సంబంధించిన అధికారి ఆదిత్య ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ హుండీలో నాణ్యాలు అంటే ఎంత హుండీ చాలా పురాతనమైందని చెప్పడానికి ఇవి నిదర్శనం అంటారా? ఈ హుండీలకు సంబంధించినటువంటి నాణ్యాలు దాదాపుగా 32 టన్నుల వరకు ఉన్నాయని చెప్పడం జరిగింది. ఆ 32 టన్నుల్లో 5 టన్నుల్ని సెగ్రిగేట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం కూడా మునిరత్నం రెడ్డి గారి యొక్క ఆధ్వర్యంలో జరగడం జరిగింది. సో వారు ఆ అగ్రిగేషన్ చేసినటువంటి కాయిన్స్ని కూడా సెపరేట్ చేసి అందులో ఉన్నటువంటి కాయిన్స్ని 5 టన్స్ గోల్డ్ కాయిన్స్ సెపరేట్ చేయడం జరిగింది. అలాగే దాని మీద వారు కొన్ని పబ్లికేషన్స్ పుస్తకాలు కూడా తీసుకురావడం జరిగింది అన్నమాట. ఇప్పుడు మనం ఏదైతే హోయసల ఏ కాలం నాటిది హోయసల సార్, ఇది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వెస్ట్రన్ గంగా ప్లస్ హోయసల కూడా ఉంటుంది కదా. సో వెస్ట్రన్ గంగాస్ అనేటువంటి వాళ్ళు బిఫోర్ 10th సెంచరీ వరకు అనుకోవచ్చు. సో 10th to 14th సెంచరీ వచ్చేపాటికి హోయసల కింగ్డమ్ వచ్చింది. ఆఫ్టర్ 14th సెంచరీ ఆకారాలు ఉన్నాయి సార్ ఇక్కడ దీంట్లో సంబంధించి. అదే సార్, ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎలిఫెంట్ మార్క్ ఉన్నటువంటి కాయిన్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్క కింగ్డమ్కి కూడా, ప్రతి ఒక్క రాజ్యానికి కూడా వాళ్ళే ఆథెంటికేటెడ్ సింబల్స్ ఉంటూ ఉంటాయి అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని వారు ఆ యొక్క డైనాస్టీకి సంబంధించినట్టు చెప్పడం జరుగుతుంది. అలాగే ఇక్కడ స్క్రిప్ట్ ఉంటుంది కదా, అప్వర్డ్స్లో ఉన్నటువంటి సింబల్, రివర్స్లో ఉన్నటువంటి స్క్రిప్ట్ని బేస్ చేసుకున్నట్లు కూడా వాటిని చూసి చెప్పడం జరిగింది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటున్నట్లయితే హోయసల కింగ్డమ్ తర్వాత, అంటే ఆఫ్టర్ బిఫోర్ 10th సెంచరీ ఈ వెస్ట్రన్ గంగా చూసుకున్నాం కదా, హోయసల వాళ్ళు అరౌండ్ 10th to 14th సెంచరీ ఉన్నట్లు జరిగింది. ఆ తర్వాత 14th సెంచరీ తర్వాత వచ్చినటువంటి మన విజయనగర సామ్రాజ్యంలో హరిహర 1, హరిహర 2, అలాగే దేవరాయ 2, ఆ విధంగా కృష్ణదేవరాయ, అచ్యుతదేవరాయ గారి కాయిన్స్ కూడా ఉండడం ఇక్కడ జరిగింది. అంతేకాకుండా ఇక్కడ శ్రీవారి హుండీలో ఉన్నటువంటి 5 టన్స్లో ఉన్నటువంటి కాయిన్స్లో దాదాపుగా BC AD 1st సెంచరీ నుంచి కూడా మధ్యలో ఎవరైతే రూలర్స్ పరిపాలించడం జరిగిందో వారి రూలర్స్ వెస్ట్రన్ కాయిన్స్, అలాగే కొన్ని రోమన్ కాయిన్స్, అలాగే మన మొఘల్ కాయిన్స్ అక్కడ చూడండి, ఆ మొఘల్ కాయిన్స్ కూడా దొరకడం జరిగింది అన్నమాట. ఎక్కువగా ఏదైతే హుండీలో ఎలాంటి కాయిన్స్లో ముద్రలో ఎలాంటి ఆకారాలు, అంటే ఆ రాజులకు సంబంధించినవా, లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినవా, లేకపోతే ఆ రాజుల ఇష్టదైవాలు నాణ్యాల్లో చిత్రించారు? రాజుల ఇష్టదైవాలు నాణ్యాల గురించి మోస్ట్లీ ఉంటూ ఉంటాయండి. ఆ తర్వాత అంటే ఇవి పర్టికులర్గా రాజులు కొన్ని సమర్పించడం జరిగింది హుండీకి. అదే భక్తులు రాక, మనది చాలా పురాతనమైన టెంపుల్ కాబట్టి భక్తులు వచ్చి భక్తులు వేసినటువంటి ఆ కాయిన్స్, ఇది చాలా పెద్ద డిపాజిటరీ అండి. 5 టన్స్ అంటే చాలా పెద్ద విషయం. దీని గురించి ఇంకా మీకు ఎక్కువ వివరాలు కావాలంటే ఒక 2 పుస్తకాలు ఉన్నాయండి. సిల్వర్ కాయిన్స్ మీద సపరేట్ పుస్తకం వచ్చింది, గోల్డ్ కాయిన్స్ మీద సపరేట్ పుస్తకం వచ్చింది. టీటీడీ వాళ్ళు పబ్లిష్ చేశారు, దానికి ఆధార్ కే మునిరత్నం రెడ్డి గారు. సో ఆ పుస్తకాలు చదివితే ఇంకా ఈ యొక్క నాణ్యాల గురించి ఉన్నటువంటి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మనకి తెలియడం జరుగుతుంది. ఈ ఎగ్జిబిషన్ లక్ష్యం ఏమి? నాణ్యాల గురించేనా, లేకపోతే లిపి యొక్క
ఏ విధంగా భారతదేశంలో లిపి అన్న విషయం మీదనే మీరు ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తారు? సార్ మేము ఎపిగ్రఫీ బ్రాంచ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా నుంచి రావడం జరిగిందనమాట. మెయిన్ యొక్క మా ఉద్దేశం ఏంటంటే భారతదేశంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రతి ఒక్కరికి రిటర్న్ డాక్యుమెంట్ అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నా పేరు ఏంటి అని అడిగితే నా పేరు నేను చెప్తాను, కానీ అఫీషియల్ డాక్యుమెంట్ ఏంటి అని అడిగితే నాకు ఒక ఆధార్ కార్డు కానీ అలాగే లిఖితపూర్వక ఆధారం అనేటువంటిది ఒకటి కావాలి. అలాగే మన హిస్టరీ రాయడానికి లిఖితపూర్వక ఆధారం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో లిఖితపూర్వక ఆధారం మీద బేస్ చేసుకుని హిస్టరీ చాలా స్ట్రాంగ్గా నిలబడి ఉండడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం భారతదేశంలో పురాతనంగా ఉన్నటువంటి బ్రహ్మి లిపి మీరు ఇక్కడ చూడవచ్చు, డెవలప్మెంట్ ఆఫ్ ఇండియన్ స్క్రిప్ట్. ఇక్కడ కింద ఒక 5 అక్షరాలు మామూలుగా తీసుకోవడం జరిగింది ఒక ఎగ్జాంపుల్ కోసం. ఆ, ఈ, కా, చ, లా అని చెప్పి, అంటే ఈ ఆ బ్రహ్మీ స్క్రిప్ట్ నుంచి ఏ విధంగా డెవలప్ అవుతూ మనకు తెలుగులోనికి వచ్చింది. అలాగే కన్నడ, తెలుగు, మరాఠీ, గుజరాతీ, శారద, గురుముఖి అలాంటి స్క్రిప్ట్ల వరకు కూడా ఏ విధంగా డెవలప్ అయింది అనేటువంటిది చెప్పడం జరిగింది. సో ఎపిగ్రఫీ చేస్తున్న కార్యక్రమం ఏంటంటే బ్రహ్మీ స్క్రిప్ట్ దగ్గర నుంచి కూడా ఇప్పుడు ప్రస్తుతంగా ఉన్నటువంటి తెలుగు, అదేవిధంగా నాగరిలో ఉన్నటువంటి స్క్రిప్ట్స్ కూడా, నార్త్ ఇండియాలో ఉన్న స్క్రిప్ట్స్ కూడా చదువుతూ పురాతన శాస్త్రం. బ్రహ్మలిపి నుంచి అన్ని భాషలు పుట్టుకొచ్చాయి అన్ని చెప్తున్నారు, అంటే సంస్కృతం కూడా బ్రహ్మలిపి నుంచి. సార్ సంస్కృతం అనేది భాష అండి, లిపి కాదు. నేను మాట్లాడుతుంది లిపి గురించి మాట్లాడుతున్నాను. లిపి రావడం అనేది బ్రహ్మలిపి నుంచి అన్ని భాషలకు వచ్చింది. అవునండి. ఇప్పుడు తెలుగుకున్న గొప్పతనం ఏంటంటే మనకి లిపి, తెలుగు లిపి ఉంది, అదేవిధంగా తెలుగు యొక్క భాష కూడా తెలుగు ఉంది. కానీ ఫర్ ఎగ్జాంపుల్ హిందీ చూసుకున్నట్లయితే హిందీ భాష, కానీ అది నాగరి లిపిని అద్దెకి తెచ్చుకొని వాడుకుంటుంది. కానీ దాంతో పోల్చుకుంటే మన తెలుగు, నేను ఒక తెలుగు వ్యక్తిగా గర్విస్తూ ఉన్నాను. తెలుగుకి సపరేట్ శాసనాలు మీరు ఇందులో ప్రజెంట్ చేస్తున్నారు సార్? ప్రస్తుతానికి ఇందులో ఒక ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్, ఒక 80 ఇన్స్క్రిప్షన్స్ తీసుకొచ్చి ఇక్కడ మనకి ఎగ్జిబిట్ చేయడం జరుగుతుంది. కానీ మన మైసూరులో ఉన్నటువంటి రిపోజిటరీలో దాదాపుగా 70,000 అబౌవ్ ఇన్స్క్రిప్షన్స్ మనం కాపీ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా. సో అవన్నీ కూడా ఇన్స్క్రిప్షన్స్ని, అలాగే ఇస్టాంపేజ్ అంటే అచ్చు తీసుకుంటాం మనం. ఒరిజినల్ ఆర్టిఫాక్ట్ని కానీ ఒరిజినల్ ఆబ్జెక్ట్ని కానీ మనం మూవ్ చేయలేం కాబట్టి దాని యొక్క అచ్చుని తీసుకున్నాం, దాన్ని ఇస్టాంపేజ్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటాం అనమాట. సో ఆ ఇస్టాంపేజ్ని తీసుకుంటూ ఉన్నాం మేము. 18 అంటే బ్రిటిష్ కాలం నుంచి కూడా మేము తీసుకుంటూ జరిగింది. మన మైసూరులో అవి రిపోజిటరీలో ఉన్నాయి. వాటిని ఈ మధ్య కాలంలో భారత్ స్టడీ అని చెప్పి ఫైనాన్స్ మినిస్టర్ మేడం గారు అనౌన్స్ చేశారు పార్లమెంట్లో. సో ఆ ప్రోగ్రామ్ కూడా జరుగుతుంది. వాటన్నిటిని మేము డిజిటైజ్ చేస్తూ ఉన్నాము. డిజిటైజ్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ మీరు మీ విలేజ్ని కంట్రోల్, మన వర్డ్ డాక్యుమెంట్లో కంట్రోల్ F కొట్టి ఎలా అయితే సెర్చ్ చేస్తామో అలాగే ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత మీ విలేజ్ సెర్చ్ చేసుకుంటే మీ విలేజ్ ఉన్నటువంటి ఇన్స్క్రిప్షన్స్ ఇప్పటివరకు కాపీ అయినాయి ఏమన్నా ఉన్నాయంటే దానికి సంబంధించిన అచ్చు, అలాగే దానికి సంబంధించిన జిస్ట్, టెక్స్ట్ ఆల్మోస్ట్ కూడా మీకు అందుబాటులో ఉండడం జరుగుతుంది. అది త్వరలోనే మీ ముందుకు రాబోతుంది. థ్యాంక్ యూ. ఏదైతే టీటీడీ సహకారంతో టీటీడీలో వద్ద ఉన్న పురాతన నాణ్యాలను ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మైసూరు వారు సేకరించారు. సుమారు 5 టన్నుల్లో ఏదైతే స్వామివారి హుండీలో పడ్డ నాణ్యాలలో అత్యంత విలువైనవి బంగారు, వెండి సపరేట్ చేశారు. బంగారు నాణ్యాల్లో హోయసిల రాజుల వద్ద నుంచి మొఘల్ రాజుల వరకు వేసిన వాటి వివరాలను ఎగ్జిబిట్ చేస్తూ ఏదైతే అందరినీ చైతన్యపరుస్తుంది. అంటే ఎంత పురాతనమైన ఆలయమో మంది చెప్పడానికి ఈ నాణ్యాలే సరిపోతాయి. ముఖ్యంగా హుండీ ప్రారంభించినప్పటి నుంచి ఈ నాణ్యాలు ఉన్నాయంటే అంతకు మునుపు దేవాలయము ఎంత కాలం నుంచి ఉందో చెప్పవచ్చు. మొత్తం మీద ఇది ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తుంది. దీనికి సంబంధించిన అసలైన నాణ్యాలను తిరుమలలోని మ్యూజియంలో ఉంచడానికి కూడా టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. కెమెరామెన్ పురుషోత్తంతో దామోదర్, తిరుపతి నుంచి. For more videos like this, subscribe Big TV channel.